ఈరోజు పంచపటాకాల టాపిక్ ఇస్ మనం ఎలాంటి సందర్భాల్లో ఇన్స్పైర్ అవుతూ ఉంటాం. నాలంటోని చూసినావు ఇన్స్పైర్ ని తెలుగులో ఏమంటారు? ఆదర్శం. వావ్, నాట్ బ్యాడ్. అక్కడ డిక్షనరీ ఉంది. లేదు వాళ్ళు రైటర్ ఆయన ఫ్రెండ్స్ రాత్రి రూమ్ లో మొత్తం చెప్పాడు. లేదండి, నేను అసలు రూమ్ కి వెళ్తా 4 రోజుల నుంచి. ఎందుకు స్నానం చేయి కదా? మీ గురించి చెప్తారు ఎందుకు? హాయ్ అన్న, హాయ్ అక్క, దిస్ ఇస్ సువర్ణ. హాయ్ సువర్ణ. హాయ్ మహేష్ అన్న, హాయ్ ప్రభాస్ అన్న. ఏ ప్రభాస్ ని మాత్రం నువ్వు అన్నంటే బాగోదు, బాబా అనాలి. హాయ్ ప్రభాస్ అంకుల్. కత్తరే, దాని జుట్టు కత్తిరిస్తే ఇప్పుడు నేను అక్క ఉన్నదే ఇంత, ఇంకా కట్ చేస్తే ఏముండదు. మరి అంకుల్ ఎట్లా అంటాను? అతని అంకుల్ అయితే అప్పుడు ఏమవుద్ది? ఆంటీ ఎట్లా అంటది? ఇంత ఉంటే చాలు ఆంటీ అంటారా? ఎట్లా అంటారా? ఆంటీలా కనిపిస్తేనే ఆంటీ అంటాం. రైట్, మీ నాన్నమ్మ క్లాస్మేట్ అంత మాత్రాన ఆంటీ అంటావు నువ్వు? సారీ ఆంటీ అనద్దు, నానమ్మ. పోనీ ఎవరు పాప నానే పోతారు కానీ మహేష్ ఏమవుతాడు చెప్పు. బావా హలో, ఇప్పుడే అన్నని, ఇప్పుడే బావని, ఇట్లా ప్లేట్లు. ఇదిగో నైట్ ఫోన్ చేయను నేను బావంతో. కానీ నీ పేరు సువర్ణ కాబట్టి నువ్వు చాలా యాక్టివ్ గా ఉన్నావు కాబట్టి నిజంగానే మహేష్ ని బావ అనిపించుకుంటే నువ్వు ఆమెను చూసి నువ్వు యాడికెళ్తే ఆడికస్తా సువర్ణ, నీ ఇంటి పేరు మారుస్తా సువర్ణ, ఈ పాట పాడాలి. మహేష్ మీ అసిస్టెంట్ వచ్చాడా? ఎవరు? వచ్చాడు. బాడీ స్ప్రే అడుగు. 3, 2, 1 గో. నువ్వు యాడికెళ్తే ఆడికొస్తా సువర్ణ, వాడు బాడీ స్ప్రే కూడా వాడలేదు. పేరు మారుస్తా సువర్ణ, బంగారం మారు పేరు సువర్ణ. అంతే. నిజంగా నిన్న రాత్రి శివాలయం దగ్గర భజన చేసి వచ్చినావు కదా? ఇప్పుడు ఆగు, అంకుల్ అంటాం కదా, యూత్ బయటకు వస్తా అన్న. ఇదే పాట యూత్ లో వాడనా, యూత్ స్టైల్. నువ్వు ఆడికెళ్తే ఆడికి వస్తా సువర్ణ. థ్యాంక్స్ బాబు గారు. మీ చెల్లి నాకు ఇస్తాను, ఎందుకంటే చెల్లి కదా. ఏ అమ్మాయి అయితే అంకుల్ అని అనిందో ఆయనని కూడా అట్రాక్ట్ చేసేసుకొని అట్లా ఇప్పుడు ఆ పాటకి ఇంతకు ముందు అంకుల్ అన్నావు కదా, ఇప్పుడు నీకు 2 ఆప్షన్స్, బావా అంటవా అంకుల్ అంటవా దగ్గర నుంచి. మా డాడీ పిలిచారని వచ్చా. సూర్యకాంత్ మొత్తం చూసి కోడల్ని ఎలా టార్చర్ చేయాలో ఇన్స్పైర్ అవుతా. నా పేరు విఘ్నేశ్వరి. ఒక్కసారి ఇప్పుడు అక్కడ నుంచి సీను గారిని చూసుకుంటూ బావా ఒక్కసారి. బావా ఇంకా క్యూట్ గా కాదు, నేను చేసి చూపిస్తాను చూడు ఒకసారి. బావా ఇలారా. ఓరి నీ అమ్మ అటు బాగా. ఆన్సర్ మా నాకు నేను చూసుకొని ఇన్స్పైర్ అవుతాను. మీ ఇంట్లో పెద్ద అర్థం ఉంటది కదా. అది మా ఊళ్ళో ఆన్సర్స్ ఇట్లుంటాయి. నెక్స్ట్. నా పేరు రవితయ్య. ఖుషి మూవీలో నడుము సీన్ చూసి ఇన్స్పైర్ అవుతా. ఏం చేస్తావు ఇన్స్పైర్ అయ్యి? ఐ వాంట్ టు డూ దిస్ నడుము సీన్ విత్ యూ. నేను పవన్ కళ్యాణ్, నువ్వు భూమిక. హాయ్ మధు. హాయ్. ఏంటి చదువుకుంటున్నావా? లేదు నేను చూస్తాను. హాయ్. నేను అడుగుతున్నా ఆడెందుకు వచ్చిండు? నేను వెనుక నుంచి ఎంట్రీ ఇస్తే నువ్వే కదా కావాలని తెచ్చుకున్నావు. నేను తెచ్చుకోరా. నేను మళ్ళీ ఇంకోసారి వస్తే ఆయన ఇక్కడ ఉన్నాడు అనుకో, చూడు దండం పెడతాను, వెళ్ళిపోండి. పుష్కరానికి ఒకటి వస్తుంది ఇలాంటి సీను, మళ్ళీ దాంట్లో మీరు కోరుతారా? ఇప్పుడు నువ్వు ఉంటే నేను చూస్తాను. మీ పార్క్ ఇది నాకంటే నీకు కొంచెం లాగా ఉన్నాడు, నీ వంక చూస్తారు అప్పుడు. హాయ్ మధు.
ఎగ్జామ్స్ కదా చదువుకున్నావా? సగం సగం ఎవడో ఒకడు మొత్తం చూపియండి. ఇచ్చి గాటి చెప్తున్నట్టు ఇలా ఎలా అంటావు ఇంట్లో అన్నవాళ్ళు? నువ్వు ఇంత చూపిస్తున్నావు, ఆయన ఇంత ఆయనది చూపిస్తున్నావు. పెద్దది, నాది చిన్నది. సిద్ధు నాకు నువ్వు చేస్తుంది నచ్చట్లేదు. ఏం చేసింది అది? చూడండి ఒకటి మయ్య ఆపేసి నువ్వు చేసింది నచ్చట్లేదు, నువ్వు ఏం చేసింది? అరే నేను భూమిక ఇప్పుడు ఆగు కూసో నాకు కరెక్ట్ గా చెప్పండి, భూమికి ఎవరు, పవన్ కళ్యాణ్ ఎవరు? నువ్వు భూమిక, నేను పవన్ కళ్యాణ్. ఈయన ఎవరు? వన్ బట్టివా? ఏదో యాడ్ చేస్తున్నట్టుంది. ఇప్పుడు రెగ్యులర్ గా ఇది దీనికోసం నేను పంపించారు బయటికి. యాదవ వాడు. ఈ కారణంగా ఈ skit ఇక్కడ- చూడు ఏం ఏం కనిపిస్తుందని చూడని కాడ గాలి ఉఫ్ఫను అప్పుడు లేస్తుంది. ఉఫ్ అనాల. ఒక్కసారి ఉఫ్ అని దాని తర్వాత రౌండ్ ఫినిష్ చేద్దాం. ఉఫ్. మరి అంత గట్టిగా అనద్దు, మెల్లగా అనాలి, రొమాంటిక్ గా. ఏసీ పెంచండి. కల్లా కామం కల్లావి. నెక్స్ట్. హాయ్ అక్క, హాయ్ అన్న, నా పేరు శ్రీలక్ష్మి. హాయ్ శ్రీలక్ష్మి. ఎలా తినాలో శ్రీముఖి అక్కని చూసి ఇన్స్పైర్ అవుతాం. ఆ ఇన్స్పిరేషన్ కనబడుతుంది నాన్న. నెక్స్ట్ ఫ్రమ్ హియర్. నా పేరు పి రేణుక. పి రేణుక. పిల్ల రేణుక అంటే పీరేనుకనా? అమ్మని చూసి ఇన్స్పైర్ అవుతా భర్తని ఇలా కొట్టాలి. అమ్మని చూసి అని అన్న వెంటనే అందరు చప్పట్లు కొట్టబోతుంటే భర్తను ఎట్లా కొట్టాలనో ఇన్స్పైర్ అవుతుందంట. నాన్న అట్లాంటివి నేర్చుకోకు, హ్యాపీగా చదువుకో, ఓకేనా? కొట్టొద్దు నాన్న, మగాళ్ళు దైవ స్వరూపులు, ఓకేనా? అది గుర్తుపెట్టుకో. సీను గారు మీరు చెప్పండి, ఎలాంటి సందర్భాల్లో ఇన్స్పైర్ అవుతారు? ఇన్స్పైర్ అవుతారు అంటే ఆదర్శంగా తీసుకుంటారు. సూపర్ సార్. మహేష్ గారు? మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతా, అమ్మాయిని ఎలా పడగొట్టాలని.